హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. అనాదిగా తెలుగు సినిమా పరిశ్రమలో కమ్మారెడ్ల మధ్య ఒక రకమైనటువంటి కుల పోరాటం జరుగుతుందనే చెప్పాలి. కులం వల్లే వారు వారి యొక్క హీరోలు గాని, వారి వారి నటులు గాని, వారి వారి సాంకేతికులు గాని వెనకొస్తుకొస్తున్నారనే సంగతి ఇప్పుడు కూడా తరచుగా మనం చెప్పే మాట. అయితే ఇక్కడ రెడ్డి గొప్పవాడా, కమ్మవాళ్ళు గొప్పవాళ్ళని చెప్పడం మన ఉద్దేశం కాదు. కానీ జనరల్ గా రెడ్డి నాయుడిని, నాయుడు రెడ్డిని సపోర్ట్ చేసినటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కులం వాళ్ళు ఇంకో కులం వాళ్ళని అభివృద్ధి పరిచినట్టు, కెరీర్ ఇచ్చినట్టే అర్థమవుతుంది. కానీ వారి కులం వాళ్ళని వాళ్లే డెవలప్ చేసుకున్నట్టుగా ఎక్కడా కనిపించదు. అయితే సహజంగా మనం వాళ్ళ కులపోళ్ళు వీళ్ళ కులపోళ్ళు అనేస్తూ ఉంటాం. దానికి పూర్తి భిన్నంగా ఉన్నటువంటి ఫలితాలు ఇప్పుడు మనం చూద్దాం. చిరంజీవి విజయాన్ని కమ్మవారి అకౌంట్ లో పడేస్తున్నారు. కోదండరామిరెడ్డితో కలిసి వచ్చిన అదృష్టానికి తగ్గ కష్టం, చిరంజీవి కష్టానికి తగ్గ దర్శకుడు దొరికి అతనిని ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అతని కష్టం లేదు అనలేం, కానీ అదృష్టం కూడా ఉండాలి. ఆ అదృష్టం ఏ కోదండరామిరెడ్డి రూపంలో కలిసి వచ్చింది. కె రాఘవేంద్రరావు కంటే ఏ కోదండరామిరెడ్డినే చిరంజీవి సినిమా లైఫ్ కి కీలకం. కిరాయి రౌడీలు, న్యాయం కావాలి, అభిలాష్, ఆ తరువాత ఖైదీ వచ్చింది. కావాలంటే వికీపీడియా చూడొచ్చు. కమ్మ కులాభిమానులు మేము లేకుంటే చిరంజీవి లేడు అంటున్నారు. కాదు, కోదండరామిరెడ్డి అనే రెడ్డి గారు లేకుంటే చిరంజీవి అనే హీరో లేడు. కోదండరామిరెడ్డి మూవీస్ కలిసి వచ్చాయి. హీరోగా నిలబడటమే కాదు, డేరింగ్ అండ్ డాషింగ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదిగే వరకు అతని సినిమాలే కీలకం. కావాలంటే వికీపీడియా చెక్ చేసుకోండి. సీనియర్ ఎన్టీఆర్ కూడా కేవీ రెడ్డి అనే రెడ్డి గారే కీలకం. ఎల్వి ప్రసాద్ కేవలం పరిచయం మాత్రమే చేశాడు. కానీ కేవీ రెడ్డి అలా కాదు. పాతాళ భైరవతో స్టార్ హీరోను చేయడమే కాకుండా 2 సార్లు కృష్ణుడిగా వేషం వేపించి ఫెయిల్ కావడంతో జన్మలో కృష్ణుడిగా నటించను అన్న ఎన్టీఆర్ తో మాయాబజార్ లో కృష్ణుడిగా నటింపజేశాడు. ఎందరో చెప్పినా వినలేదు. ఆ తర్వాత ఆ మూవీ ఘన విజయంతో ఎన్టీఆర్ కి గొప్ప ఆత్మవిశ్వాసం వచ్చింది. ఈ ఏనుగుల బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసి నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రెడ్లను పిచ్చి రెడ్లు అంటారు. కారణం, ఒక రెడ్డి సాటి రెడ్డికి సహాయం చేయడు, ఇలా ఇతరులకు మాత్రం సహాయం చేస్తాడు. అదే టైంలో రెడ్లలో హీరోలను తయారు చేసుకుని ఉంటే సినిమా రంగంలో కూడా రెడ్డికి స్పేస్ ఉండేది. అలాగా మనము కులాలు బట్టి విడదీసి చూస్తే అది ఒక్కసో నిజమే అనిపిస్తుంది. కానీ సినిమా పరిశ్రమలో ముఖ్యంగా ఎవరు ఎవరికి సహాయం చేయరు. ఏ కులవాడు ఆ కులానికి సహాయం చేస్తాడనేది కూడా తప్పు. అదేవిధంగా రెడ్డి నాయుడునో, నాయుడు రెడ్డినో ఎక్కడికో ఎగదోయేస్తారనేది కూడా తప్పు. అక్కడ ఆ పరిస్థితుల్లో వారి కెరీర్ ముఖ్యంగా ఉంటూ కులాలు అనేటివి యాక్సిడెంటల్ గా జరుగుతాయి తప్ప యాక్సిడెంటల్ గా కాకుండా కులాన్నే దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎవరిని డెవలప్ చేయరు. నిజంగా అలా డెవలప్ చేస్తుంటే చిరంజీవిని కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేస్తున్నాడు. రాఘవేంద్రరావు చాలా మంది రెడ్లకు అవకాశాలు ఇచ్చి ఉన్నాడు. అదేవిధంగా కె విశ్వనాథ్ కేవలం బ్రాహ్మణులకే అవకాశం ఇచ్చుంటే మిగతా చాలా మంది ఆయన దగ్గర నటులుగా రాణించే ఉండరు. పరిస్థితులు బట్టి అక్కడ డిమాండ్ చేస్తాయి తప్ప వేరే విధంగా కేవలం కులాభిమానమే సినిమాలో అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. కాకపోతే కులం అనేది ఒక ముద్రగా కులాభిమానం ఉంటుంది కాబట్టి దాదాపు ఎక్కువ శాతం మంది కులాభిమానంతోనే వేషాలు ఇస్తూ ఉంటారు అంటాము. కానీ ఒక్క రెడ్లు మాత్రం బోళా శంకరులు వాళ్ళు నాయుళ్ళందరినీ ఎగదీసుకొచ్చారు. అదేవిధంగా బలిజ కమ్యూనిటీ కూడా ఎగదీసుకొచ్చారని మనం అనుకోవడమే తప్ప అక్కడ పరిస్థితుల్లో ఎవరికి అనుకూలం ఉంటే వారిని డెవలప్ చేశారు తప్ప ఎవరో కులాన్ని ఎవరో దేశ సేవకుల్లాగా అక్కడ ఏమీ చేసిందేమీ లేదు. అందుకు చిరంజీవి కోదండరామిరెడ్డే కాదు, రాఘవేంద్రరావు కె విశ్వనాథే కాదు, అంతకుముందు కేవీ రెడ్డి, రామారావు, నాగేశ్వరరావులను డెవలప్ చేసింది కూడా ఏది కూడా కులానికి సంబంధం లేదు. అక్కడ పరిస్థితులు వారిని ఆ స్థాయికి తీసుకొచ్చాయి. కాకపోతే కాకతాళీయంగా మనము రెడ్లు లేకపోతే నాయుళ్ళు లేరన్నట్టుగా సినిమా పరిశ్రమలో మనం అనుకుంటాం. కానీ ఎవరిని ఎగసన తోసింది ఏమీ లేదు. ప్రస్తుతం నాయుళ్ళు వారిని వాళ్ళనే డెవలప్ చేసుకున్నారు. రెడ్లు కూడా వాళ్ళ డెవలప్ చేసుకోవాలనుకున్నారు. కానీ రెడ్లు ఎందుకో వ్యాపారాల మీద కాన్సన్ట్రేట్ చేసినట్టుగా సినిమా మీద చేయకపోవడం వల్ల రెడ్లనే వాళ్ళు హీరోలుగా ఎదగలేదు తప్ప, అంతేగాని రెడ్లు ఎదిగి ఉంటే నాయుళ్ళు కూడా తొక్కేదంటూ ఏమీ లేదు, బలిజ వాళ్ళు కూడా తొక్కేది ఏమీ లేదు. కావునే నాయుళ్ళు హీరోలయ్యారు, రెడ్లు హీరోలయ్యారు, బలిజులు హీరోలయ్యారు. వీరు వారిని ఎగదేసిన సందర్భాలు ఉన్నాయి. తక్కువ కులాభిమానం ఉంటే ఉండవచ్చు, కానీ కేవలం ఆ లేబుల్ వేసి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క ప్రతిభను మనము తక్కువ అంచనేయడం అనేది మంచి పద్ధతి కాదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ నా వర్షన్ నచ్చినట్లయితే మా విశ్వ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ యామ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్.